ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆశ్రమం ఆధ్వర్యంలో మల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ ఆల్ఫ్రెడ్ రాజ్ చేతుల మీదుగా పసిబిడ్డకు అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మిగనూరు టౌన్ సోగనూరు రోడ్డు శాంతినగర్లో అప్పుడే పుట్టిన ఆడబిడ్డను 2 రోజుల క్రితం డ్రైనేజీ కాలువలో పడవేసిన సంఘటన గురువారం జరిగిన విషయమే. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం చిన్న బిడ్డ డెడ్ బాడీని మార్చురీ ఐస్ బాక్స్లో ఉంచడం జరిగింది. నేడు శనివారం సాయంకాలం మల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ యు రాము, వ్యవస్థాపకులు సింగరేణి ప్రతిభ భారతి నరసన టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కదిరి కోటశాలెం చిన్న బిడ్డను గుంతలో పెట్టి చివరిగా మట్టి వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ఒక్కరోజు పడక సుఖం కోసం ఇలాంటి చిన్న బిడ్డల ప్రాణాలు తీయడం క్షమించరాని నేరమని, ఇలాంటివి ఎక్కడ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆశ్రమ అధ్యక్షురాలు ప్రతిభ భారతి చిన్నబిడ్డ మరణం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆల్ఫ్రెడ్ రాజు చిలకతో మట్టి వేసి భూస్థాపిత కార్యక్రమం పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అబ్రహం, యువరాజు, ఎంఆర్పీఎస్ గిడ్డయ్య, పెద్దయ్య, రామాంజనేయులు, సాతర్ల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. మరి డ్రైనేజ్ కాలువలో ఈ చిన్న బిడ్డని, ఇంకా కళ్ళు కూడా తెరలేని ఈ బిడ్డని కాలువలో పడేసి మరి వాళ్ళు ఇలా హత్య చేయడం అనేది చాలా బాధాకరము. మరి లోకానుసారంగా ఎంతోమంది మరి పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలనే ఒక మంచి ఉద్దేశం ఉన్న వాళ్ళకు ఎంతో వాళ్ళు మరి దేవుళ్ళని ఆరాధిస్తున్నప్పటికీ మరి అలాంటి వాళ్ళకు సంతానం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఇలాంటి బిడ్డలను మీరు గౌరవంగా ఈ సొసైటీకి మకం చూపించలేనప్పుడు అనాథ శరణాలు దండిగున్నాయి. అలాంటి వాళ్ళకన్నా ఒప్పజెప్పి మరొక తల్లి బిడ్డ లేనటువంటి వాళ్ళ కడుపునన్న మీరు నింపవలసిందే అనిగా మరి కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఇలాంటి పసిబిడ్డలను కడుపులో ఉన్నప్పుడే చిదిమేయకుండా మరి మీరు కూడా మాతృమూర్తిగా ఉండాలని ఈ సమావేశంగా మీకు అందరికీ తెలియజేస్తూ, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆశ్రమం హెచ్బిఎస్ కాలనీలో ఉంది. ఈ రోజున మల్లెల గ్రూప్ అధినేత ఆల్ఫ్రెడ్ రాజన్న గారి సమక్షంలో, మరి అలాగే తెలుగుదేశం పార్టీ టౌన్ బ్యాంకు అన్న డైరెక్టర్ గారు శాలేం అన్న గారు, అలాగే మా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టరు